శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం సౌందర్య లహరిలో చివరి శ్లోకం 100వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ముందుగా మనం సంస్కృతంలో శ్లోకం వినేద్దాం. ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకుని తర్వాత తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత అప్పుడు మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. प्रदीपज्वालाभिर्दिवसकर नीराजनविधि सुधासूतेश्चन्द्रोपलजलल वैरर्घ्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिधिसौहित्यकरणम् त्वदीयाभिर्वाग्भिस्तव जननि वाचां स्तुतिर्यम्. రవి ఎంతో చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. అనేక అభినందనలు తెలుపుతూ దీని ప్రతిపదార్థాన్ని మనం వినేద్దాం. ముందు, ఓ జగజ్జనని, జనని శ్రీమాత, త్వదీయాభిః నీకు సంబంధించిన, వాగ్భిః వాక్కుల చేత, తవ నీకు, ఇయం ఈ, వాచాం వాక్కుల యొక్క, స్తుతిః స్తోత్రం, ప్రదీప గొప్ప దీపముల యొక్క, జ్వాలాభిః జ్వాలాభిః అగ్ని జ్వాలల చేత, దివసకర సూర్యునికి, నీరాజన విధిః హారతి అర్పించడం, చంద్ర ప్లస్ ఉపల చంద్రకాంతుల యొక్క, జలలవైః కొంచెం నీటి చేత, సుధాసూతేః అమృతాన్ని స్రవించు చంద్రునికి, అర్ఘ్యము రచన సమర్పించడము, స్వకీయైః దానివైన, అంభోభిః నీటి చేత, సలిల నిధిః సముద్రునికి, సౌహిత్యకరణం నీ వలన కలిగిన వాక్కుల కూర్పులే తర్పణము సమర్పించడం వంటిది అంటున్నారు శంకరుల వారు. దీనికి తాత్పర్యం చెప్పుకుంటే, ఓ జనని సూర్యునికి దివిటీతోటి నీరాజనం ఇచ్చినట్లు, చంద్రకాంత శిలా బిందువులతోటి చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చినట్లుగా, సముద్రపు నీటితోనే సముద్రుడికి తర్పణం ఇచ్చినట్లుగా, నువ్వు ఇచ్చిన ఈ వాక్కులతోటే నీకు స్తుతి చేసినట్టుగా ఉంది ఇదంతా కూడాను అంటున్నారు శంకరుల వారు. అయితే ఇందులో మనకి విశేషాంశాలుగా గుర్తించాల్సింది ఏంటంటే, 22వ శ్లోకం కూడా ఒక నీరాజన శ్లోకం, 33వ శ్లోకం కూడా ఒక నీరాజన శ్లోకం, 100వ శ్లోకం కూడాను మనకి నీరాజన శ్లోకం కిందకి వస్తాయన్నమాట. ఈ శబ్దశక్తి జాలాన్ని తనకి ప్రసాదించినందుకుగా వినయంతో శంకర భగవత్పాదుల వారు స్తుతిస్తూ పలికిన ఆఖరి శ్లోకం ఇది. ఇప్పుడు మనం తెలుగులో కూడాను దీని పద్యాన్ని వినేసి ఆ తర్వాత శ్లోక వివరణలోకి వెళ్ళిపోదాం. ముందుగా తెలుగులో పద్యం. నిరతము నీదు పల్కులను నిన్నె స్తుతించుట ఎట్టిదా, దివాకరునకు ముందు దివ్వెగల కాంతుల నారతి పట్టి, యా సుధాకరునకు చంద్రకాంతి శిలగారెడు నీటిని నర్ఘ్యమిచ్చి, సాగరునకు వానిలోని యుదకమ్మిడి తృప్తిని గూర్చునట్టిదౌ. చాలా చక్కగా పాడి వినిపించారు పద్యాన్ని మనకి దేవరకొండ శ్రీనివాస్ గారు. ఆయనకి అనేక అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ దీని వివరణలో కనుక మనం వెళ్తే, అమ్మవారికి ఇది మనం ఆదిశంకరుల వారిదే సౌందర్య లహరిలో ఇది ఆఖరి శ్లోకం అని చెప్పుకున్నాం కదా. ఆదిశంకరుల వారు అమ్మవారికి మోకరిల్లి చేస్తున్న అంకితం అన్నమాట ఇది. అమ్మ వాక్కుల తల్లి, సూర్యుడి ముందు
దీపంతోటి నీరాజనం ఇస్తే ఎలా ఉంటుంది, అలాగే చంద్రకిరణాలు చంద్రకాంత శిలలపై పడి వెన్నెలు ప్రసవించిన నీటితోనే చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చినట్లుగా ఉంటుంది. అలాగే సముద్రంలో నుంచి స్నానం చేస్తూ ఆ నీటిని దోసెల్లో తీసుకుని ఆ సముద్రానికే తర్పణం ఇచ్చినట్టుగా ఉంటుంది. నువ్వు ఇచ్చిన మాటలతోటే నేను నీకు స్తుతి చేసి పలుకుతున్నాను, ఇందులో నాదేమీ లేదు అంటూ ఆయన నిరహంకారంగా ఈ అక్షరం ఏదైనా ఇస్తే అది నీ కృప వల్లే తల్లి, నువ్వే కర్తవి అంటూ నిరహంకారంగా తన గొప్పతనం ఇందులో ఏమీ లేదు అంటూ చెప్పుకుంటూ నువ్విచ్చిన జ్ఞానంతోటి నువ్విచ్చిన బుద్ధితోటి అంటూ సర్వస్వాన్ని ఆవిడికే అంకితం చేస్తున్నారన్నమాట. చాలా మందికి కొంత చదువుకున్నా, కొంత డబ్బు ఉన్నా, కొంత హోదా ఉన్నా, ఏదైనా ఒక కొంత కళ చేతిలో ఉన్నా ఇంకా వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది మహానుభావుడు దేశం మొత్తం 4 సార్లు చుట్టుముట్టి అద్వైత మతాన్ని స్థాపించి అన్ని రకాల స్తోత్రాలు, భాష్యాలు, ఎన్నో రకాల శ్లోకాలు ఇవన్నీ మనకి అందించి కూడాను ఆ మహాత్ముడు జగద్గురు శంకరాచార్యులు వారి మనసులో ఆ వినయం గాని ఆత్మార్పణ గాని అనంతం. ఆయన ఇదంతా నాది కాదు, ఇదంతా నువ్విచ్చిన ప్రసాదమే, నీ వల్లే నాకు ఇవన్నీ కూడా వచ్చాయి అంటూ సమర్పణ భావాన్ని ఇక్కడ మనకి చూపించారు. ఇదే మనకి పోతనామాచుల వారు కూడాను భాగవతంలో చెప్తూ ఉంటారు. పలికెడిది భాగవతమట పలికించటివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట పలికెద వేరొకండు కాదా పలుకగ నేల అంటూ పోతనామాచుల వారు భగవంతుడా ఈ చేస్తున్నది ఏది కూడాను నేను చేస్తున్నది కాదయ్యా, అంతా నువ్వు చేయిస్తున్నదే అంటూ చాలా సవినయంగా కేవలం మనం కరణాలం మాత్రమే అంటూ చాలా చక్కగా చెప్పారు. మనకు చెప్తుంటారు కదా, ఎంత ఎత్తుకు ఎదిగాము అన్నది కాదు, ఎంత నేల మీద ఉన్నాము అన్నది మన వినయానికి ప్రతీక అంటుంటారు. అలాంటి వారు ఇలాంటి మహానుభావులంతా కూడాను, వీరందరూ కూడాను చాలా సవినయంగా ఇదంతా మాది కాదు, ఇది అమ్మవారి కృప దయ అంటూ చక్కగా మనకి వివరించి చెప్పారు. అలాగే కాకుండా ఈ సౌందర్య లహరిలో మనం ఏం తెలుసుకున్నాం అంటే, అమ్మవారికి చేసే వందనం చాలు పాపాలన్నిటినీ పోగొడుతుంది, సకల సంపదలను ఇస్తుంది. ఈ వందనం ఉందే, ఇదొక్కటే నా ఆస్తి, కృపామయేన జగదీశ్వరి ఈ వందన భాగ్యం నా వద్దనే ఉండేట్లుగా చెయ్యాలి అంటూ శంకర భగవత్పాదుల వారు పరమేశ్వరి చరణంలో ఉండవలసిన ప్రవృత్తి యొక్క పరమార్థాన్ని ఇందులో మనకి బోధించారనమాట. మనం కూడా మంగళదేవత చరణాలని నమ్ముకుని సుఖశాంతుల్ని పొందాలి. మనకి హితోపదేశంలో ఒక శ్లోకం ఉంది. ఏంటది? విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాధర్మం తతః సుఖం అన్నారు. విద్యతోటి వినయం చేకూరుతుంది, వినయంతో మనకి అర్హత అంటే పాత్రత లభిస్తుంది, ఆ పాత్రత వల్ల ధనం వస్తుంది, ఆ ధనంలోంచి సుఖం వస్తుంది అంటూ ఇక్కడ కేవలం విద్య యొక్క ప్రాముఖ్యతని మాత్రమే వివరించలేదు, దానివల్ల మనకి వ్యక్తిత్వం బలపడుతుందని, మనిషి సామర్థ్యం మెరుగుపడుతుందని, భౌతికమైన సంపదని పొందడమే కాదు, ఇక్కడ ఆధ్యాత్మికంగా ఈ విద్యతోటి మనం రాణించాలి అంటూ అది వినయాన్ని నేర్పితే గాని కుదరదు అంటూ మనకి ఈ సుభాషిత శ్లోకం మనకి చాలా చక్కగా చెప్పింది. భగవత్పాదుల వారు అంతటి మహానుభావులు కూడా ఎంతో వినయంగా అమ్మా నువ్విచ్చిందే ఈ సంపద అంతా అంటూ కూడాను మనకిక్కడ మన ధర్మం యొక్క విశిష్టత అది. విద్య ఎంత నేర్చుకుంటే అంత నేల మీద ఉంటాడు మనిషి అంటూ చక్కటి ఉదాహరణ మనకి శంకర భగవత్పాదుల వారే అంటూ చక్కగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన యంత్రం గనక చూస్తే అది త్రిశూల సహితము, ఓం హ్రీం బీజయుక్తము, అధోముఖ సమభుజ త్రికోణం అన్నమాట. ఈ శ్లోకాన్ని కనుక చదువుకుంటే మనకి సకల సిద్ధి ప్రాప్తి కలుగుతుంది అంటున్నారు పెద్దలన్నమాట. ఈ రకంగా మనం సౌందర్య లహరిలో ఉన్న 100 శ్లోకాలకి ప్రతిపదార్థ తాత్పర్యాలు, తెలుగు పద్యము, అలాగే దాని వివరణలు కూడాను తెలుసుకోగలిగాం. లలితా సహస్రనామంతో పాటు దాన్ని
జోడించుకుని వివరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇదంతా కూడాను అమ్మవారి కృప, ఆవిడ దయ. ఆవిడ్ని అర్చించే భాగ్యం కలిగినందుకు ఆవిడకి మరొకసారి ప్రణామాలు అర్పించుకుంటూ, అమ్మవారి కృప వల్ల ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోయింది. అలాగే ఈ 100 ఎపిసోడ్లు జరగడానికి తోడ్పడినటువంటి, ఇందులో స్తోత్రాలను చదివినటువంటి వారు, పద్యాలు చదివినటువంటి వారందరికీ కూడాను మరొకసారి కృతజ్ఞతలు పేరు పేరున తెలుపుతున్నాను. ఇందులో శ్లోకాలు పాడిన వారు చిరంజీవి లక్ష్మీ శ్రావణి, శ్రీమతి హరిచందన, శ్రీమతి పావని, శ్రీమతి బాలార్క గారు, శ్రీమతి ఉమా, శ్రీమతి శృతి, శ్రీమాన్ రవి. వీరందరికీ కూడాను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే తెలుగు పద్యాల్ని పాడి వినిపించిన నా చిన్ననాటి స్నేహితురాలు శ్రీమతి అనురాధ గారికి, అలాగే శ్రీమాన్ దేవరకొండ శ్రీనివాస శర్మ గారికి తనకున్న బిజీ స్కెడ్యూల్లో కొంత సమయాన్ని దీనికోసం వెచ్చించి ఇందులో పద్యాలను పాడి మనకి వినిపించినందుకు గాను మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, మళ్ళీ రేపు మనం శివానంద లహరితో ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.